సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన తెప్పోత్సవ కోనేరు నందిగామలో సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి కోనేరు పుష్కరిణి పరిరక్షణ కోసం హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళనలు 14వ రోజుకు చేరాయి. పుష్కరిణి అధికారులు స్వాధీనం చేసుకుని ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాసనం ఇప్పటికే 2 సార్లు ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని సంఘం నేతలు విమర్శిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఉత్తరం జరుగుతుంది. రేపు నందిగామలో వచ్చే వారం విజయ నిరాహార దీక్షలు, ఆ తర్వాత నందిగామ బంధు, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష జరుగుతాయని చెప్పి ఓం నమః శివాయ జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నందిగామ సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన తెప్పోత్సవ కోనేరు ఆక్రమణలకు గురి కావటం, దానికి సంబంధించి ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, కోర్టు గత 15వ తారీఖు నాడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేపించి మరి ఎండోమెంట్ శాఖకి రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అప్పచెప్పమని చెప్పేసి కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశంలో జరిగినటువంటి తాత్పర్యం మీద హిందూ సంఘాలు స్పందించడం, హిందువుల ఆస్తి ఏదైతే ఉందో దేవాలయము, ఆ దేవాలయం యొక్క ఆస్తిని ఎందుకని అధికారులు ఇంత తాత్పర్యం చేస్తూ మరి దేవాలయ శాఖ